వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భారత్ బంద్లో భాగంగా కడప జిల్లాలో కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్మికుల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కడప జిల్లాలో జరుగుతున్న ఆందోళనపై మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా కూడా కడప నగరంలో భారీ ఎత్తున కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున కూడా నిరసన సమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సిపిఐ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎందుకు ఈ సమ్మెకు పిలుపునివ్వడం ఇవ్వడం జరిగింది? దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా ఇవాళ కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉంది. సమ్మె చేయడానికి అనేక ఎక్సర్సైజులు జరుగుతాయి. ప్రభుత్వం అనుసరించేటటువంటి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తాయి. అయినా కూడా ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మె యొక్క తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలోనే 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో ఈ దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యమయ్యేటువంటి శ్రామిక వర్గం ఏదైతే ఉందో ఆ శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి కనీస వేతన చట్టం అమలు చేయాలి, పని గంటలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి ఇత్యాది సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళను హక్కులను ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వం కార్మిక చట్టాలను సమూలమైనటువంటి మార్పులు చేసి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను తుంగలో తొక్కి ఇవాళ కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలను రూపొందిస్తూ ఉంది. కార్మికులను దోపిడీ చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి శ్రమ దోపిడీకి ద్వారాలు తెరుస్తూ ఉంది. మహిళలను 24 గంటలు పనిచేయాలని చెప్పి చెబుతూ ఉంది. ఈ ఇత్యాది సమస్యలను ఇవాళ పరిష్కారం చేయాలని చెప్పి కార్మిక వర్గం కోరుతూ ఉంది. అదేవిధంగా ఏఐటీసీ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క సమ్మెకు ఎంతమంది యూనియన్ మద్దతు తెలిపారు? భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు, 400 స్వతంత్ర ఫెడరేషన్లు, స్థానికంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఆర్పీలకు సంబంధించినటువంటి వారికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, వారి సర్వీసులలో చనిపోయినటువంటి వారికి ఎక్స్గ్రేషియా తదితర పథకాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా కడపలో కూడా భారీగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉంది. జర్నలిస్ట్ నాయకులు కూడా మద్దతు తెలియజేసి చంద్రమోహన్ రాజు మనతో ఉన్నారు. అలా చెప్పండి, ఎందుకు మీరు ఈ మద్దతు తెలపడం జరిగింది? ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా శాఖ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటుంది. ప్రధానంగా ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది ఉన్న కార్మికులను అసంఘటిత కార్మికులను గొంతుకు నొక్కే విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ చట్టాలను వెంటనే తిరిగి అమలు చేయాలి, ఇప్పుడు నియమించిన ఏర్పాటు చేసిన కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ సమ్మెలో పాల్గొనడం, ర్యాలీలో పాల్గొనడం జరుగుతోంది. ప్రధాన కార్యదర్శి మనోహర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క సమ్మెకు సంబంధించి ఏ విధంగా నష్టం వాటిల్లేటువంటి విధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు కోడ్ను బట్టి? కార్మిక వర్గం పైన అత్యంత దుర్మార్గంగా ఈ లేబర్ కోడ్స్ 4 కోడ్స్ నష్టం కలిగిస్తాయి. కార్మిక వర్గానికి కానీ, జర్నలిస్టులకు కానీ, ప్రజలకు కానీ ఏమాత్రం అడగడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ప్రశ్నించడానికి కానీ ఏమాత్రం అవకాశం ఉండదు. రెండోది, 7 మంది ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 100 మంది ఉంటే పర్మిషన్ తీసుకొని లేఅవుట్ ప్రకటించాలి, కానీ ఇప్పుడు 300 మంది వరకు ఉంటేనే పర్మిషన్ తీసుకోవాలి. చాలా అన్యాయం. అన్నా చెప్పండి, ఏంటి జర్నలిస్టు తరఫున ఎందుకు మద్దతు తెలపడం జరిగింది? నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విధానాల వల్ల కేంద్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి రైతులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా 40 కోట్ల మంది ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగానే ఈరోజు దేశంలో 600 జిల్లాల్లో నరేంద్ర మోడీ రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను స్థానంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఏఐటీసీ నాయకులు నాగసుబ్బారెడ్డి ఉన్నారు, ఆయన తెలిసిన అన్న చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి కోడ్ను ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి 4 కోడ్స్ను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి
భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో నినదిస్తూ ఉన్నది. నవరత్నాల కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పెట్టినారు. బాల్కో, నాల్కో లాంటి కాపర్, అల్యూమినియం లాంటి కంపెనీలు, అదేవిధంగా డిఆర్డిఓ, ఇస్రో, సెయిల్, గెయిల్ లాంటి సంస్థలన్నింటిని కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దాసోహం చేస్తూ ఉన్నారు. అందుకోసమే దేశవ్యాప్తంగా ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సార్వత్రిక సమ్మెలు జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు అందరూ కూడా వామపక్షాలు, అభ్యుదయవాదులు, దేశభక్తులు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ ఉద్యమం భవిష్యత్తులో మోడీ గద్దె దింపేందుకు పోరాటం చేస్తామని చెప్పి కార్మిక వర్గం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఇది వామపక్ష పార్టీ నాయకులు కావచ్చు, జర్నలిస్ట్ నాయకులు మొత్తం అంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో, ఈ కోడ్ని తీసుకొచ్చిందో కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా, ఈ కోడ్ను బట్టి కార్మిక ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కోడ్ను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా భవిష్యత్తు కార్యాచరణ చాలా ఉధృతం చేస్తామని చెప్పి కూడా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘ నాయకులు కూడా తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, కడప నుంచి.